ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఏమంటా ఉన్నారంటే కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదట. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తప్పు పట్టలే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకు తప్పుపట్టలే? స్పష్టంగా తప్పుపట్టింది. మీరు నిబంధనలు పాటించలేదు, సెక్షన్ 8BC ప్రకారము మీరు ఎలాంటి నిబంధనలు పాటించలేదని చెప్పి కోర్టు చెప్పింది. మీరు సాక్షులుగా పిలిచి ఎట్లా దోషులుగా నిర్ధారిస్తారని చెప్పి చెంపదెబ్బలు కొట్టింది. ఇంకేమంటుండే, ఇంకా ఏం చెప్పలే అంటుండే. రిపోర్ట్లో టెక్నికల్ అంశంపైన అభ్యంతరం తెలిపింది. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదని మంత్రి వెళ్ళడంటూ మనం చూస్తా ఉన్నాం. ఆ సిబిఐ ఎంక్వైరీ చేయదు, అది కాదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేయదు, అది కాని ముచ్చట. సో ఇక కేటీఆర్ ఏమంటా ఉన్నాడు, కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయి, అబద్ధాలు ప్రచారం చేసే వారి చెంప చెల్లుమనిపించేలా హైకోర్టు తీర్పు. ఇది ముమ్మాడికి రాష్ట్ర ప్రజల రైతుల విజయం. ఇప్పటికైనా చిల్లర ప్రచారాలు బంద్ పెట్టి ప్రాజెక్టు రిపేర్లపై దృష్టి పెట్టాలి. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేయొద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం. కాళేశ్వరంపై స్వతంత్ర విచారణ జరిపించాలి. పిల్లర్లు కూడడం వెనుక కుట్ర ఉందని మా అనుమానం. కాళేశ్వరంపై తీర్పు నేపథ్యంలో మీడియాతో కేటీఆర్ అంటూ చూస్తున్నాం. ఈ కుట్ర లేదు, గిట్ర లేదు. ఇక్కడ ఏమంటుంది, పిల్లర్లు కూడడం వెనుక కుట్ర ఉంది, కుట్ర లేదు, ఏం లేదు. మీ తప్పిదాలు ఉన్నాయి, మీ తొందరపాటు ఉంది, మీ డిజైన్లో మార్పు ఉన్నది. అక్కడ పిల్లర్ వద్దా అంటే అక్కడే వేయండి అని చెప్పి ఇక ఇంజనీర్ అవుతారేమే కేసీఆర్ ఎత్తడం కొంత మైనస్ అయింది. అక్కడ అది మైనస్ అయింది. సో ఎవరి కుట్ర లేదు, ఏం లేదు. ఇది మీ తొందరపాటు వల్ల ఇవి ఉంగినాయి. సో పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి, అది కామన్. అది పొరపాటు సరిదిద్దుకోవాలి, మరి రిపేర్ చేయించాలని చెప్పి ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా కానీ మొత్తం మీద నిన్నమన్న మేడిగడ్డకు పోయి పరిశీలన చేసి సో ఇవి మరమ్మతులు చేపడతామని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము మరమ్మతులు చేపడతామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించండి. ఇక సో ఈ పని ఏదో ముందే చేస్తే అయిపోయేది కదా. ఈ 2.5 ఏళ్ళు కాలయాపన, ఆరోపణలు, రాజకీయాలు చేసిర్రు. దీనివల్ల ఎవరికి ఉపయోగము?